ఒక కళాకారుడి కళ వెలకట్టలేనిది అంటారు. సో అట్లనే ఈ మధ్యలో ఏంటంటే ఈ ఎంగ్రేవింగ్ చేయడం కానీ, కర్వింగ్ చేయడం కానీ, లేదా కటింగ్ చేయడం కానీ ప్రతిదానికి లేజర్ మిషన్స్ వాడుతున్నారు జనాలు. మీరు లేజర్ మిషన్స్ వాడుతున్నారు కానీ ఈ కళాకారులు చేసేంత కళ మీరు చేసే మిషన్లో రిజల్ట్ అనేది రాదన్నమాట. సో మీరు మిషన్లు కొంటున్నారు, దానికి కొన్ని లక్షలు పెట్టి ఖర్చు చేస్తున్నారు, అంత బాగానే ఉంది. కాకపోతే ఆ లక్షలు కవర్ కావాలంటే మీకు చాలా టైం పడుతుంది మీరు చేసే బిజినెస్లో. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ ఏరియాలో ప్రతి ఏరియాలో ఇట్లాంటి కళాకారులు ఎవరో ఉండే ఉంటారో, ఎంగ్రేవింగ్ చేసేవాళ్ళు, కర్వింగ్ చేసేవాళ్ళు. వాళ్ళకు పని ఇవ్వండి, వాళ్ళు తీసుకునేది చాలా తక్కువ చార్జెస్. నువ్వు లక్షలు పెట్టి మిషన్లు కొని నీ సొంతంగా చేసుకునే దానికంటే ఇట్లాంటి వాళ్ళకు తక్కువ రేటు, నీకు అప్పటికప్పుడు ఎప్పుడు ఆర్డర్ వస్తే అప్పుడు అమౌంట్ ఇచ్చి చేయించుకొని వీళ్ళకు లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది. ఎందుకంటే ఈ చేతి వృత్తి మీద ఇదనే కాదు, ఏ చేతి వృత్తి మీద అయినా కంప్లీట్ ఫ్యామిలీ డిపెండ్ అయి ఉంటుంది. ఈవెన్ కార్పెంటర్స్ విషయంలోకి వస్తే ఇప్పుడు ఈ మధ్యలో ఆడపిల్లలు కూడా కార్పెంటరీ వర్క్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఎండిఎఫ్ వర్క్ అని చెప్పేసి చేస్తున్నారు. యాక్చువల్లీ కార్పెంటరీ వర్క్ అంటే ఎండిఎఫ్ వర్క్ కాదండి. కార్పెంటరీ వర్క్ అంటే టేక్ వుడ్లో చేయడం, లేదా తుమ్మ కట్టలో చేయడం, లేదా మామిడి కట్టలు చేయడం, లేదా పైన్ వుడ్లో చేయడం, దీని అసలైన కార్పెంటరీ వర్క్ అంటారు. సో ఈవెన్ పార్ట్ టైంకి కూడా ఈ కార్పెంటరీ వర్క్లో దిగుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మా అట్లాంటి వాళ్ళం కంప్లీట్గా వీటిపైనే డిపెండ్ అవుతున్నాం. కొన్ని ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లోనే ఉన్నాం అన్నమాట. కాబట్టి ఇలా ఉన్న వాళ్ళకు కొద్దిగా మీరు జాబ్ వర్క్ అనేది ఇవ్వండి. మనకు సొంతంగా మిషన్ కొనే కెపాసిటీ ఉందేమో మీ దగ్గర, బట్ జాబ్ వర్క్ ఇస్తే 10 మందికి సాయం చేసినట్టు ఉంటుంది, వాళ్ళకు కూడా ఒక సోర్స్ ఇచ్చినట్టు ఉంటుంది. ఎంత అండి ఒక్క లేజర్ మిషన్ 5 లక్షలు 8 లక్షలు పెట్టి పెద్ద పెద్ద బోర్డులు పెట్టి పెద్ద పెద్ద లేజర్ మిషన్లు కొంటున్నారు. మీకు ఆ లాభం కవర్ కావడానికి చాలా ఇయర్స్ పడుతుంది. మీరు అంటే నేను చెప్పేది క్లియర్గా అర్థం చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఈ వర్క్లో ప్రతి ఒక్కరు వచ్చేస్తున్నారు. కాకపోతే ఇది ఎంత ఈజీ వర్కో అంత డేంజరస్ వర్క్ కూడా. నాకు తెలిసిన నా ఫ్యామిలీ మెంబర్స్లో మా ఫాదర్ ఫ్రెండ్స్లోనే చాలామంది వేళ్ళు పొడగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, చేతులు కట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈవెన్ ఫుడ్ కూడా తినే స్టేజ్లో లేరు కొంతమంది. అలాంటి కంప్లీట్గా వేళ్ళు కట్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అంత ఈజీ వర్క్ కాదు ఈ కార్పెంటరీ వర్క్ అనేది. అది ఎవరికి సూట్ అవ్వాలో వారికే సూట్ అవుతుంది. చేసేంత వరకు బాగానే ఉంటుంది, కానీ ఒక్కసారి మీకు ఇంజురీస్ జరిగిందంటే, ఒక పెద్ద యాక్సిడెంట్ ఏదైనా జరిగిందంటే చాలా ప్రాబ్లం అవుతుంది. సో మీరు ఈ వర్క్ ఒకవేళ చేయాలనుకుంటే చేయండి, బట్ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్. కొత్తగా వచ్చిన వాళ్ళకు, పాత వాళ్ళకంటే అవసరం లేదు. హ్యాండ్ గ్లౌజెస్ ఇట్లాంటివి ఏం అవసరం లేదు. వాళ్ళ ఎక్స్పీరియన్స్తో వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు ఏంటంటే వీడియోస్ కోసము, ఈ లైక్స్ కోసము, కామెంట్ల కోసము వాళ్ళు వర్క్ చేస్తూనే వీడియోలు పెట్టడం జరుగుతుంది. సో ఆ టైంలో కట్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ వర్క్లో. సో జై శ్రీరామ్, ఓం నమః శివాయ్.